హాయ్ హలో అందరూ నమస్తే. హోంమంత్రి వంగలపూడి అనిత గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి 2 వీడియో క్లిప్పింగ్స్ మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ ఎట్లా ఉందంటే వీళ్ళది మా ప్రభుత్వం, మా ఇష్టం, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులు, మాకు అండర్స్టాండింగ్ ఉన్నాయి, మాకు లేని ఈగో మీకెందుకు, మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు, మీరా మమ్మల్ని ప్రశ్నించేది, మీకు రైట్స్ లేవు, ఓట్లేసి గెలిపించిందే ప్రజలు కదా, వాళ్ళే ప్రశ్నిస్తారు, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ఇది మీ ఇంటి వ్యవహారం కాదు కదా, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. అన్ఫిట్ హోంశాఖ అని చెప్పి చాలా మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం. సో దాన్ని మరొకసారి నిరూపించుకుంటూ మళ్ళీ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు భీమవరం డిఎస్పీ జయసూర్యకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేశారంట. పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేస్తే అది కూడా ఏంటి, అసలు కంప్లైంట్ ఏంటి, అక్కడ ప్యాక్ ఆటోలో డిఎస్పీ ఇన్వాల్వ్ అవుతున్నాడంట, సివిల్ కేసుల్లో డిఎస్పీ ఇన్వాల్వ్ అవుతున్నాడంట. ఇక్కడ అనుమానం కలిగేది ఏంటంటే జనసేన వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడం, వీళ్ళు ప్యాక్ ఆట ఆడుతుంటే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడా, వీళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్ దాకా కేసులు రాకుండా వీళ్ళు ఏదైనా సెటిల్మెంట్ చేస్తూ ఉంటే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడా. సో ఇన్వాల్వ్ కాకుండా చూడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ కంప్లైంట్ వెళ్ళిందా, అసలు ఏం కంప్లైంట్ అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు కంప్లైంట్ చేస్తారు. సో జనసేన వాళ్ళే చేస్తున్నారంటే పోనీ టీడీపీకి, జనసేనకి, బీజేపీకి మధ్య ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ పంపకాల విషయంలో, ఇట్లా అనేక అనుమానాలు కలుగుతాయి కదా. సో ఇది ఓకే, నిజంగానే అక్కడ తప్పు జరిగిందని అనుకుందాం. అంటే తప్పు జరిగిందంటే హోంశాఖ మంత్రిగా మీరున్నారు, మీరు ఫెయిల్యూర్ అయినట్టే కదా. అంటే మీ శాఖలో ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడేం జరుగుతుందో కూడా మీకు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా, వేరే శాఖకు సంబంధించిన వ్యక్తి చెప్పేదాకా మీకు తెలియదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారంట డీజీపీ గారికి నివేదిక కోరారంట, అట్టెట్లా నివేదిక కోరుతారని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు హోంమంత్రి గారిని అడిగారు. ఇదేంది మేడం, ఎట్లా కోరుతారంటే కోరుతారు, మాది ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడుగుతారా, ఎవరి శాఖలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా, మీ ఇంటి వ్యవహారం ఇదేమన్నా. ఆయన అసలు రాజ్యాంగబద్ధమైన పదవే కాదు పవన్ కళ్యాణ్ గారిది, ఆయన శాఖలో ఆయన ఇప్పటికి ఫెయిల్యూర్స్ ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదా ఆయన బోండవుమ. ఆయన శాఖలో పనులు చేసుకోమంటే ఇతర శాఖలు ఏలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది. మా దాంట్లో దొరికితే మీకేందంటే ఇది ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఏమనంటే పదే గత సీఎం ఇక్కడ ఇంకా గత సీఎం గురించి మాట్లాడతారు మీరు పక్కకు ఉండే గత సీఎం తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఇంకా ఊరికే. ఒక్కసారి చూడండి మేడం గారు ఏం మాట్లాడారో. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినట్టు ఒక వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా చూడండి. చూడండి ప్రశ్న ఏంటి, పవన్ కళ్యాణ్ ఇతర శాఖలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి కదా, కరెక్ట్ కాదు కదంటే ఆయన డిప్యూటీ సీఎం అండి అంటారు. ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నారు ఆమె, కనీసం ఆమెకి తెలియదా డిప్యూటీ సీఎం అయితే ఇన్వాల్వ్ అవుతారు, అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, ఇన్వాల్వ్ కాకూడదు, అది రూల్, ఒక పద్ధతి ఏడిచింది మనకు, ఎవరి శాఖలు వాళ్ళు చూసుకోవాలి. లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్కి ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తామో చెప్పు, ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి, ప్రతిదాని భూతద్దాలు పెట్టి చూడకండి అంటారు. వీళ్ళు మాత్రం 10 భూతద్దాలు పెట్టి చూస్తారు వేరే వాళ్ళు కనుక ఆ ప్లేస్లో ఉంటే. ఇదే ఈ ప్లేస్లో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉండి మాట్లాడింటే కనుక ఈ రకంగా అయిపోయింది, హోంశాఖను నాశనం చేసేస్తారని, రాష్ట్రం సంకనాగిపోయిందని చెప్పి భూగోళం బద్దలయ్యే విధంగా డిబేట్లు పెట్టేవాళ్ళు వీళ్ళు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించొచ్చు కదా, ఎందుకు దీనికి ఇంత రాద్ధాంతం. ఇది చూడండి ఎంత నిర్లక్ష్యం చూడండి, ఎందుకు ఇంత రాద్ధాంతము అంట. మీ శాఖ ఏంటి, జరుగుతున్నది ఏంటి, ఎంత అలర్ట్గా ఉండాలి అసలు. హోంశాఖ అంటే చాలా అలర్ట్గా ఉండాలి కదా, మీరు అలర్ట్గా ఉండకపోవడం బట్టే చాలా మీ నియోజకవర్గంలో కూడా ఆడవాళ్ళ పైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం కదా. మాకు లేని ఈగోలు మీకెందుకబ్బా, ఏమి ఇంట్లో స్కూల్లో మాట్లాడుకుంటున్నామా మనం ఏమైనా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుంటారనే ఆలోచన కూడా లేకుండా మాకు లేని ఈగోలు మీకెందుకబ్బా అంట. చెప్పాల్సినటువంటి సమాధానం అదేనా, ఆ రకంగా చెప్తారా, ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఈ రకంగా మాట్లాడొచ్చా హోంశాఖ మంత్రి వర్యులు. మాది ఎన్డీఏ కూటమి అండి, మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అని నేను చెప్తున్నా. ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చుండేవి కాదు. నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఈమె చెప్పాల్సింది ఏంటి, మాట్లాడుతున్నది ఏంటి, గత సీఎంని అడిగి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంట. ఎందుకు వచ్చి ఇప్పుడు ఏమొచ్చింది, సొసైటీకి ఏమొచ్చింది, సొసైటీలో ఇప్పుడు నెల్లూరులో ఒక ఇష్యూ జరిగింది, ఇద్దరు మీ పార్టీకి అండర్స్టాండింగ్ ఉన్నటువంటి పార్టీలకు జరిగినటువంటిది, జనసేన టీడీపీ.
అప్పుడెప్పుడో దసరా రెండో తారీఖున జరిగింది అది. ఇంతవరకు గతి లేదు అందరు కలిసి బయటికి తీసుకొచ్చేదాకా మీకు తెలియదు. అది ఎవరి వల్ల వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందా? ఒక ఖైదీకి పెరోల్ ఇచ్చిన ఇష్యూ పెద్ద కాంట్రవర్సీ అయింది. అది ఎవరి వల్ల వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందా? ఇప్పుడు మంత్రి నారాయణ గారు, నాదెళ్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బోండా ఉమా గారికి, గోరెడ్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన మాటలు ఒకరికొకరికి సఖ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కదా, అది ఎవరి వల్ల వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందా? రాష్ట్రంలో టీడీపీ పార్టీ నాయకులు కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కదా, అది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందా? ఎవరి వల్ల వచ్చింది ఇదంతా? సొసైటీ ఎవరి వల్ల నాశనం అవుతుంది? ఇప్పుడు గంజా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది కదా, ఎవరి వల్ల? సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎట్లా పెండింగ్ పెట్టినారు కదా, ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎవరి వల్ల వచ్చింది ఇదంతా? మీ వైఫల్యాలు పెట్టుకొని మళ్ళీ అన్ని జగన్మోహన్ రెడ్డి అంటే రోజు మేమందరూ ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చుపెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం, మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. వీళ్ళకు సమన్వయం ఉందంట, వీళ్ళకి సమన్వయం ఉంటుంది. రాష్ట్రం నాశనం అయిపోయి మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం, మీరు భరించాల్సిందే, మీరు అడగకూడదు. ఎవరి శాఖలో వారు ఇన్వాల్వ్ అవుతుంటారు. నా శాఖలో వాళ్ళు వస్తారు, వాళ్ళ శాఖ నేను పోతా, రాష్ట్రం నాశనం చేస్తాం, మీరు అడగకూడదు అన్నది వీళ్ళ యొక్క ఉద్దేశం. వీళ్ళు మమ్మల్ని విడగొట్టాలని ట్రై చేస్తున్నట్టు వీళ్ళని ఎవ్వరూ విడగొట్టరు, వీళ్ళే విడిపోతారు. వైసీపీ కూడా వీళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటుంది. వీళ్ళు కలిసి ఉంటేనే వైసీపీకి బెనిఫిట్. ఇది వీళ్ళకి అర్థం కాకుండా ఏదో మమ్మల్ని ఏదో చేస్తున్నారనేది కవరింగ్ అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూడండి. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన, మేమందరం కలిసి వచ్చింది లేండి రిజల్ట్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇంకా మీకు రిజల్ట్ 2029లో ప్రజలు ఇస్తారు మీ రిజల్ట్ చూసిన తర్వాత. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి, పోలీస్ అంటే భయం ఉండాలి. నాకు తెలిసి ఇలాంటి ఏపీ ఎక్కడ లేరు. ఏం చేస్తాడు? ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్ గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్ గా తగ్గే పరిస్థితి వస్తాయి. అసలు పోలీస్ సమరవీరుల సభలోనే ఆయన చంద్రబాబు గారు మాట్లాడింది ఒకటి, వాళ్ళ నాయకులు చేస్తున్నది ఒకటి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఏఎస్పీని పట్టుకొని ఏం చేస్తావు నువ్వు, నా దగ్గర గన్ను ఉంది, నీ దగ్గర గన్ను ఉంది, నాకు కూడా గన్ను చంపడానికి ఇచ్చారు. ఇది మాట్లాడుతున్నారు. అంటే ఇలా మాట్లాడుతున్నారంటే అక్కడ ఒక డిఎస్పీ తప్పు చేసినా, ఇక్కడ ఒక ఏఎస్పీని ఒక పార్టీ లీడర్ మాట్లాడినా ఇక్కడ తప్పిదాలు ఎవరివి? వాళ్ళకు ఆ శాఖల మీద పట్టు లేకపోవడమే. హోంమంత్రి గారికి పట్టుంటే ఇవన్నీ ఆ డిఎస్పీ గారి కంట్రోల్లో ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పార్టీ లీడర్ ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే పోలీసులను కొట్టడాలు చూస్తూ ఉన్నాం, పోలీసులకు బెదిరింపులు బహిరంగ బెదిరిస్తున్నారు. ఎస్పీని చూసి నేను ఊరికే ఉన్నానంటే ఏం చేస్తారు? గతంలో తిట్టినటువంటి మహానుభావులు వీళ్ళంతా మళ్ళీ పైకి ఇప్పుడు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి పోలీసులను భయపెట్టిస్తున్నారంటారు. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడరే. ఇప్పుడు జేసీ గారు మాట్లాడారు కదా, మరి హోంమంత్రి గారు మరి స్పందించాలి కదా. తన శాఖలో సంబంధించినటువంటి తన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇది ఏంటి అని చెప్పి ఎందుకు అడగట్లేదు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అతగాడు ఇతగాడు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు మరి కొంతమంది పోలీస్ సంఘాలు కూడా ప్రశ్నించినాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, వీళ్ళు తిప్పింది ఏంటి? అప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి. ఎవరి శాఖల మీద ఎవరికి పట్టు లేదు. ఇక్కడ మంత్రులు ఫెయిల్యూర్ అవుతున్నారంటే, ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి బాధ్యతనే. అధికారులు తప్పు చేసినా, ఎమ్మెల్యేలు తప్పు చేసినా, మంత్రులు తప్పు చేసినా మొత్తం బాధ్యత ఆయన తీసుకోవాల్సిందే. ఇవన్నీ కాదు, ఏ తప్పు జరిగినా గత సీఎందే, జగన్మోహన్ రెడ్డిదే అంటే గత సీఎంనే కూర్చోబెడతారు మళ్ళీ మిమ్మల్ని పక్కన పెట్టి. అనవసరంగా మిమ్మల్ని గెలిపించుకున్నాం కదా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. ప్రశ్నిస్తారు. ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. అందరి నోరులు అన్ని రోజులు మూసి ఉంచలేరు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.